సుధాని నిర్మలాని మళ్ళీ పనిలో పెట్టుకోవాలి, రాజీ అమ్మను కూడా. నేనిప్పుడు బానే ఉన్నాను కదా. ఏ సయ్యద్, పెట్టుకోద్దంటావా? మీకు తెలిస్తే అమ్మగారు కోపగించుకుంటారని నేను చెప్పలా. సుధా నిర్మల ఇద్దరు మంచివాళ్లేనమ్మా. వాళ్ళేమీ నోరు జారలేదు. మీ పట్ల విశ్వాసంగానే ఉన్నారు. వాస్తవం ఏంటంటే అమ్మగారి దగ్గర వాళ్ళకి జీతం ఇవ్వడానికి డబ్బులు లేవు. చేతిలో డబ్బు కొంచెమే ఉందని అమ్మగారు చాలా బాధపడుతున్నారు. మనకు కూడా ఇప్పుడు ఆదాయం తగ్గింది కదమ్మా. అమ్మా, అది తలుచుకొని మీరేం బాధపడకండి. అమ్మగారికి కూడా మీ మీద కోపమేం లేదు. ప్రస్తుతానికి ఆదాయం తగ్గినా ఏదో రకంగా సర్దుకొస్తున్నారు. కానీ ఒకటి, ఇప్పుడు అమ్మగారు మీరు కలిసిపోయారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సయ్యద్, అంటే నువ్వు జీతం తీసుకోకుండా ఊరికే పనిచేస్తున్నావా? నాకు 3 పూట్ల తిండి పెట్టి మీలో ఒకటిలా చూసుకుంటున్నారు. నాకు చాలమ్మా. సరే, నాకు ఈ విషయం తెలిసినట్టు అమ్మకి తెలియనివ్వకు. ఈసారి అమ్మ ఎదురుగా నాకేం తెలియనట్టుగా చెప్పు. అలాగేనమ్మా. నేను మళ్ళీ సినిమాలో నటించాలనుకుంటున్నాను. ఛాన్సుల కోసం నేను కొన్ని ఫోన్లు చేసుకోవాలి సయ్యద్. అమ్మా, రేపు చేదురుగానమ్మా. ఏ ఇవాళ చేస్తే ఏంటి? పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. మీ అమ్మగారి మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఒక రకంగా సరి చేశారని అనుకోవచ్చా? అలా కూడా మీరు అనుకోవచ్చు. కానీ నాకెలా కనిపించిందంటే, నా పెళ్లి ఆగిపోయిన తర్వాత నేనప్పుడు ఎంతగానో కుంగిపోయానని తను నన్ను అర్థం చేసుకుంది. నేనెంత బాధపడుతున్నానో తెలిసి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది. అదేంటో మా అమ్మ నేను చివరికి ఒకే భావనను పంచుకున్నా అనిపించింది. అన్ఫార్చునేట్లీ అది బాధని తర్వాత తెలిసింది. నా బాల్యంలో నేనెంతగానో ఆశపడిన ఒక విషయం నాకు గుర్తుంది. అదప్పుడు జరుగుంటే దానికో అర్థం ఉండేది. కానీ అమ్మేమో మధ్యలో ఆశని పెంచుకుంది. అప్పుడది ముఖ్యమని అనిపించలేదు. నాకలా అనిపించిందేమో. హ్యాపీ బర్త్డే శక్తి. థ్యాంక్ యూ. ఏ కేక్ రా. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ సయ్యద్. హ్యాపీ బర్త్డే శక్తి. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే శక్తి. ఎన్నేళ్ళైంది సిస్టర్ మిమ్మల్ని చూసి. అవునవును, నీకోసం ఒక చిన్న బహుమతి. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. శక్తి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నాకు కూడా మాట్లాడాలనే ఉంది, కానీ ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదు. నా మనసులో ఉన్న బాధని అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే బాగుండి అనిపిస్తుంది. నా పుట్టినరోజు నాడు ఆ దేవుడే పంపినట్టు సమయానికి మీరు వచ్చారు. Who you choose to share your pain with is reflective of the person who you are. నేను నా బాధల్ని దేవుడితో పంచుకుంటాను. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు నాతో మాట్లాడాలన్నప్పుడు నాకింకా స్కూల్లోని చిన్ననాటి శక్తే గుర్తొస్తోంది. మొదలెడదామా?
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శక్తి. ముందు మీ అమ్మకు. నువ్వు ఎందుకింత విచారంగా ఉన్నావు శక్తి? నీ మనసేమన్నా విరిగిపోయిందా? లేదు, నా మనసు అంత బలహీనం కాదు. ప్రస్తుతం నా నమ్మకం సడలిపోవటం వల్ల నన్ను బాధిస్తోంది. ఎందుకో నాకంటూ ఒక కుటుంబం ఏర్పడి సంతోషంగా బ్రతకలేనేమో అనిపిస్తుంది. అది నాకు తెలుస్తోంది. సంతోషం ఎప్పుడు మనం కోరుకుంటే దక్కుతుందనుకుంటున్నావా? నేను సంతోషంగా ఉన్నాననుకుంటున్నావా? నా జీవితంలో చూసిన సంతోషం కలిగిన ఏకైక వ్యక్తి మీరే. నాకు పెళ్లి కాలేదు, నాకంటూ ఒక కుటుంబం లేదు. మరే దృష్ట్యా సంతోషం పొందటానికి కుటుంబం కావాలని చెప్తున్నావు? ఆ విషయానికొస్తే నేను బ్రతకడమే కష్టం కదా. ఒకవేళ మీ పరిస్థితుల దృష్ట్యా ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చుగా. నువ్వెప్పుడు ఇలా తెలివిగానే మాట్లాడతావు శక్తి. ప్రేమ అనేది ఆడ మగ మధ్య మాత్రమే ఉండేది కాదు. ప్రపంచంలోనే అందమైన ప్రేమ కథలు ఏ ఇద్దరి మధ్య అయినా ఎప్పుడైనా ఏర్పడే అవకాశం ఉంది. ఎలాగంటే మన మధ్య ఉన్నట్టు. నిజమే. ఇకపోతే నువ్వు తల్లివి కావాలనుకుంటే పిల్లల్నే కనక్కర్లేదు. ఏదో ఒకరోజు నీకీ నిజం అర్థమవుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు. లోకంలోని శక్తివంతమైన పదం అమ్మ. కేవలం తన మీదొచ్చిన కవితల వల్ల మాత్రం కాదు. నేనీ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ పదం మోసే బరువు అలాంటిది. అందరూ అమ్మని దైవ సమానంగా భావిస్తుంటారు కాబట్టి తను పాపానికి అతీతమైనది. కాని మనకి తెలిసినంత వరకు ఏ తల్లి అలా ఉండదు. తను ఓడిపోవడం ఖాయం, కాని చివరి దశ వరకు ప్రయత్నిస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా ఆ బరువుని కిరీటంలా మోస్తూనే తన జీవిత లక్ష్యం ఇదే అని మాతృత్వపు ప్రయాణం మొదలు పెడుతుంది. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. నువ్వు నాకు మాట ఇవ్వాలి శక్తి. ఏంటో చెప్పండి సిస్టర్. వచ్చే వారం నువ్వు తప్పకుండా మన స్కూల్కి రావాలి. శక్తి. తప్పకుండా వస్తా సిస్టర్. ఓకే.